హాయ్ హలో నేను మీ హరిబాబుని. మొన్న వీడియోలో పల్లె వద్దు పట్టణమే మేలు అని చెప్పినాను కదా. పల్లె ఎందుకు మేలో చెప్తాను వినండి. మనం ఉన్న చోటే 2 పశువులు పాలిచ్చేటి కొనుక్కొని ఒక నెలలో 30,000 సంపాదించుకోవచ్చు. అదే 4 ఆవులు ఉంటే కనుక నెలకు 60,000 నుంచి 70,000 సంపాదించుకోవచ్చు. అదే సంవత్సరానికి దాదాపుగా 4 ఆవులు అయితే 7 లక్షలు, 3 ఆవులు అయితే 3,60,000. అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్తో సమానం అన్నమాట. అదే టౌన్లో పోయి బాగా సంపాదన కావాలని పోయి ఇబ్బందులు పాల్పడే కంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని డబ్బు ఆశతో వేరే ట్రాప్లో పడి మోసపోయి ఇబ్బందులు పడి సంసారాలు చెడిపోయే ఆస్కారం ఉంది. అదే ఇంటికి గొడవలు పడ్డము, ఇంటికి రావడము, విడాకుల వరడుకు పోవడము, ఇలా రకరకాల అనుమానాలతో సంసారాలు కూలిపోతాయి అన్నమాట. అక్కడ ఇద్దరే ఉంటారు కాబట్టి ఏం జరుగుతుందో ఇక్కడ వాళ్ళకి తెలవు కాబట్టి చాలా సంసారాలు చెడిపోతాయి అన్నమాట. డబ్బు ప్రతి మనిషికి అవసరమే కానీ ఇలాగ కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి దయచేసి తెలిసి తెలియని వాళ్ళు టౌన్కి పోయి ఇబ్బంది పడే కంటే ఉన్న చోటే ఏదో పని చేసుకుంటే తల్లిదండ్రులను కూడా మనం హాయిగా చూసిన వాళ్ళు అవుతాము. వాళ్ళ ఎదుటే బాగా లక్షణంగా సాఫ్ట్వేర్ జాబ్తో సమానంగా సంపాదించుకోవచ్చు. నేను పశువులే ఎందుకు మెన్షన్ చేసినానంటే అది కాకుండా ఇంకా వేరే ఏదైనా చేసుకోవచ్చు. ఒకప్పుడు పశువులు కాసేవాళ్ళు అంటే చాలా చులకనగా చూసేవాళ్ళు. వాళ్ళే ఇప్పుడు హాయిగా ఆనందంగా జీవనం గడుపుకొని లక్షణంగా ఉన్నారు. ఇప్పుడు పాల వ్యాపారం బాగా జరుగుతుంది. ఇప్పుడు పాలు కానీ, గొర్రెలు కానీ, గుడ్లు, కోళ్ళ పరిశ్రమ, బొమ్మల పరిశ్రమ ఇవన్నీ బాగా ఫేమస్ అయిపోయినాయి. ఏదైనా చేసుకోవచ్చు ఉన్న చోటే. దయచేసి చదువుకున్న వాళ్ళైతే టౌన్కి పోయి ఏదైనా చూసుకోవాల్సిందే. కొంచెం తక్కువ చదువు ఉండేవాళ్ళు ఇలాగా చేసుకుంటే కూడా ఆర్థికంగా అభివృద్ధిలోకి రావచ్చు అన్న మనవి. ఇట్లు మీ రాయల్. దయచేసి నా వీడియోలు చూడండి. సందేశం ఉంటే, లేకపోతే ఏం అవసరం లేదు.